అందరికీ నమస్కారం. సెన్సెస్లో భాగంగా మన హెచ్ఎల్ యాప్లో డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు అనేక డౌట్స్ అయితే వస్తుంటాయి. మరి ఆ డౌట్స్కు సంబంధించి ముఖ్యమైన సందేహాలు వాటి యొక్క క్లారిఫికేషన్ అనేది మనం తీసుకుందాం. ఈ వీడియోలో వాటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక భవనంలో కింది అంతస్తులో దుకాణం ఉండి దాని లోపల ఉన్న మెట్ల ద్వారా మాత్రమే పై అంతస్తులో నివాసానికి వెళ్ళగలిగితే వాటిని ఎలా పరిగణించాలి? ఇక్కడ ఒకటే సెన్సస్ హౌస్గా పరిగణించాలి. ఎందుకంటే రెసిడెన్స్ కమ్ షాప్, ఇది ఒక విల్లా లాగా ఉంటుంది. అందులోకి వెళ్ళి ఒకటే ద్వారం ఉంది, దాని నుంచి పైకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇది రెసిడెన్స్ కమ్ షాప్. కాబట్టి ఇది మనం ఒకటే సెన్సస్ హౌస్గా దాన్ని పరిగణించాలి. కింద వేరే పైన వేరే, ఇది షాపు అది కాకుండా ఒకటే ఫ్యామిలీ వాళ్ళు దాన్ని ఎంగేజ్ చేస్తారు కాబట్టి అది నివాసము మరియు షాప్. నెక్స్ట్, గణన సమయంలో ఒక ఇల్లు నిర్మించబడి ఉంది, దాని కప్పు ఇంకా వేయలేదు, దాన్ని సెన్సస్ హౌస్గా నమోదు చేయవచ్చా? అది చేయొద్దు. ఎందుకంటే గోడలు మరియు కప్పు ఉంటేనే అదొక సెన్సస్ హౌస్, గణన గృహము అని అంటాము. కాబట్టి అది గోడలు మాత్రమే ఉన్నాయి, కప్పు ఇంకా లేదు కాబట్టి అది సెన్సస్ హౌస్ కాదు. అలాగే సెన్సస్ హౌస్ నెంబర్ చేసేటప్పుడు ఒక ఖాళీ సైట్, వేకెంట్ ప్లాట్ ఎదురైతే ఎన్యూమినేటర్ ఏం చేయాలి? మామూలుగా అక్కడ ప్లాట్ లాగా ఉంది, అక్కడ నెంబరు ఇవ్వాలంటే నెంబర్ ఇవ్వద్దు. లేఅవుట్ మ్యాప్లో దాని స్థానాన్ని మాత్రమే గుర్తించాలి. జస్ట్ అక్కడ ఖాళీ ప్లేస్ని మనం వదిలేయాలి అంతే. ఒక ఇంటి నెంబర్ కలిగి ఉన్న ముగ్గురు సోదరులు ఒకే ఆవరణలో ఉంటూ 3 వేర్వేరు వంటశాలలు కలిగి ఉంటే అక్కడ ఎన్ని గృహాలు ఉన్నట్టు? ఇక్కడ కూడా అలాంటి డౌట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి. ఒక ఇంట్లోనే ఆ తల్లిదండ్రి ఉంటారు, మళ్ళీ వాళ్ళకి 2 కొడుకులు ఉంటే ఆ కొడుకులకు పెళ్ళిళ్ళైతే మళ్ళీ వీళ్ళ సపరేట్ 3 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటారు. అప్పుడు అక్కడ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నట్టు? అక్కడ 3 హౌస్ హోల్డ్స్. సెన్సస్ హౌసెస్ మాత్రం ఒకటే, బిల్డింగ్ ఒకటే, సెన్సస్ హౌస్ ఒకటే, మరి హౌస్ హోల్డ్స్ అంటే ఫ్యామిలీస్ మాత్రం అక్కడ 3 ఉంటాయి. అక్కడ అది మనం గమనించాలి. ఇక్కడ సెన్సస్ హౌసెస్ 3 కాదు, ద్వారము ఆధారంగానే సెన్సస్ హౌస్ ఉంటుంది. బిల్డింగ్ అంటే ఒకే ప్రిమిసిస్లో ఉండే ఒకదాన్ని బిల్డింగ్ అంటాం. ఆ ప్రిమిసిస్లో ఆ కన్స్ట్రక్షన్ మొత్తంలో మళ్ళీ సపరేట్ ద్వారాలు ఉంటాయేమో, వాటిని సెన్సస్ హౌస్ అంటాం. ఇది హౌస్ హోల్డ్స్ అంటే అక్కడ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మనం 3 అని రాయాలి. అక్కడ రూమ్స్ ఎన్ని ఉన్నాయో ఆ రూమ్స్ని ఎవరు ఆ రూమ్లలో ఎక్కువగా ఉంటారో, ఏ రూమ్ను ఎవరు ఉంటారో ఆ రూమ్లను మాత్రమే అలాట్ వాళ్ళకు చేయాలి. ఒకవేళ ఉమ్మడిగా ఏదైనా వాడేది ఉంటే మాత్రం వాళ్ళ ఎవరికి కూడా దాన్ని కేటాయించకూడదు. ఒక వ్యక్తికి 2 ఇండ్లు ఉండి తను ఒక ఇంట్లో ఉంటూ రెండో ఇంటిని కేవలం తన పెంపుడు జంతువుల కోసం లేదా వస్తువుల నిల్వ కోసం వాడుతుంటే ఆ రెండో ఇంటిని ఏమని నమోదు చేయాలి? అది ఇతర ఉపయోగాలు, అంటే అతని నివాసానికి వాడుకోవడం లేదు కాబట్టి వేరే దాన్ని ఇతర ఉపయోగాలు అదర్స్ కింద దాన్ని టిక్ చేయాలి. అలాగే ఒక సంస్థాగత గృహంలో అంటే హాస్టల్ వార్డెన్ తన కుటుంబంతో కలిసి ఒకే గదిలో ఉంటూ విడిగా వంట చేసుకుంటుంటే ఆ వార్డెన్ కుటుంబాన్ని ఎలా నమోదు చేయాలంటే అది ఒక సాధారణ గృహం, నార్మల్ హౌస్ హోల్డ్గానే, సంస్థాగత గృహం లోపలనే మళ్ళీ దాన్ని సపరేట్గా హౌస్ హోల్డ్ లాగా మనం ఒక ఫ్యామిలీగా దాన్ని ట్రీట్ చేయాలి. ఒక భవనానికి ప్రధాన ద్వారం రోడ్డు వైపు కాకుండా వెనుక వైపు సందులో ఉంటే నంబరింగ్ క్రమం ఎలా ఉండాలి? ప్రవేశ ద్వారం అయితే ఎటువైపు ఉంటే అటువైపు నుండి మన నంబర్ క్రమాన్ని అనుసరించాలి. త్రాగునీటి లభ్యత కాలంలో ఒక ఇంటి వారు కుళాయి నీటిని పట్టుకొని నిల్వ చేసుకుని వాడుతుంటే దాని మూలం ఏదవుతుంది అంటే కుళాయి, అది అసలు మూలం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు బాటిల్లో పోసుకుంటా, లేకపోతే ఒక క్యాన్లో పెట్టుకుంటుండా, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టి దానికి సంబంధం లేదు. అతను డైరెక్ట్ కుళాయి నీళ్ళు పట్టుకున్నాడు, దాన్ని ఇంకా వేరే ఒకవేళ పట్టుకేసో లేదా కాల్చి వడపోసి ఏం చేసినా కానీ ప్రధాన సోర్స్ మాత్రం అది కుళాయి నీరు కాబట్టి కుళాయి నీరుగానే మనం నమోదు చేయాలి. ప్రధాన సోర్సే దానికి ప్రామాణికం. మరుగుదొడ్డి సౌకర్యం ఉండి అది బోర్ హోల్ లాట్రిన్ అయితే దాన్ని ఏ కేటగిరీలో వేయాలి? పిట్ లాట్రిన్. అది ఒక ఇంట్లో ఒకే వ్యక్తి నివసిస్తుంటే దాన్ని గృహంగా పరిగణించవచ్చా అంటే ఎస్, అది సింగిల్ మెంబర్ హౌస్ హోల్డ్ అవుతుంది. మామూలుగా దాని దంపతుల సంఖ్య 0 అవుతుంది. ఎన్యూమరేటర్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఒక గృహంలో ట్రాన్స్జెండర్ వ్యక్తి ఉంటే లింగం ఏ కాలంలో కోడ్ ఇవ్వాలి? 3rd జెండర్ అనేది ఆడ ఆప్షన్ ఉంది కాబట్టి 3rd జెండర్. వంట గదికి సంబంధించి లేదు అని ఎప్పుడు నమోదు చేయాలి? అసలు వంట వండుకునే సౌకర్యమే లేనప్పుడు ఒకే భవనంలో ఉన్న 2 సెన్సస్ హౌస్లకి ఒకే కుటుంబం యజమాని అయితే రెండింటికి ఒకే హౌస్ హోల్డ్ నెంబర్ ఇవ్వవచ్చా అంటే ఇవ్వద్దు. ఆల్రెడీ సెన్సస్ హౌస్ అని గుర్తించడం అంటేనే నీకు దీనికి సపరేట్ దర్వాజా, దీనికి సపరేట్ ద్వారము అక్కడ వేరువేరుగా ఉన్నదనే నువ్వు సెన్సస్ హౌస్గా గుర్తించడం. 2 కలిపి ఒకే హౌస్ హోల్డ్ మనం ఇవ్వకూడదు. అంటే ఆల్రెడీ ఇంకొక సెన్సస్ హౌస్లో అది దేనికి వాడుతున్నాడో, అది దేని కారణంగా ఆ యజమాని అతనే కావచ్చు, కానీ అది ఇతర వాడుకగానే ఉన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం రాయాలి. ఇంకేదైనా దాన్ని పర్పస్ మాత్రం రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, యాక్సెస్ టు ఇంటర్నెట్ అడిగేటప్పుడు ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు కానీ కంప్యూటర్కు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే
ఖచ్చితంగా ఏమని చేయాలంటే ఎస్ ఉన్నట్టే, ఎస్ అక్కడ మరి స్మార్ట్ ఫోన్లో ఉన్నా లేకపోతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నా అది ఇంటర్నెట్ ఉన్నట్టే. ఒక ఇంటి గోడలు కర్రలతో చేయబడి ఉంటే దాన్ని పక్కా భవనంగా తీసుకోవచ్చా? లేదు, మామూలుగా రేకులు కానీ లేకపోతే గుడిసె కానీ దాదాపుగా పెంకలు కానీ ఇలాంటివన్నిటిని కూడా మనం తాత్కాలిక అంటే కచ్చా గృహాలుగానే మనం పరిగణించాలి. కొన్ని కొండ ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్స్ అవే ఉంటాయి. అలాంటి సందర్భంలో కొంత మినహాయింపులు మనకు ఉంటాయి. అక్కడ పర్ఫెక్ట్గా కట్టుకొని ఉంటే అన్నీ అవే ఉండి కొన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాటిని పక్కా అది కచ్చాగా అక్కడ విభజించవచ్చు. కానీ మనం ఇక్కడ మాత్రం మరి పక్కా అంటే స్లాబ్ అయితే దాదాపుగా మంచిగా ఉంటుంది. పక్క కచ్చా అనేది దాదాపు రేకులు పెంకలు లేకపోతే ఇలా ఇంకా వేరే గుడిసె ఇలాంటివన్నీ కూడా మరి కచ్చా కిందకే వస్తాయి. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్ కాలంలో ఇంట్లో విద్యుత్ కనెక్షన్ ఉండి బిల్లు కనెక్షన్ కట్ అయితే అప్పుడు దీపానికి కెరోసిన్ వాడుతుంటే దాన్ని ఏమని నమోదు చేయాలి? మొత్తం కనెక్షనే కట్ అయింది, పూర్తిగా వాళ్ళు వేరే సోర్స్ వాడితే వేరే, కిరోసిన్ వాడితే కిరోసిన్, ఇంకోటి వాడితే ఇంకోటి. ఒక గృహంలో నివసించే వారు వలస కార్మికులు అయితే వారి శాశ్వత చిరునామా అడగాల. ఈ హౌస్ లిస్టింగ్ దశలో అసలు అలాంటిది అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ వివరాలే ముఖ్యం. ఎన్యూమినేటర్ తన మొబైల్ యాప్లో ఒక హెచ్ఎల్బిని ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు ఎడిట్ చేయొచ్చా అంటే చేయలేరు. ఇది ఫైనల్ సబ్మిట్ వేరు, మామూలుగా కన్ఫర్మ్ అంటే డీటెయిల్స్ నింపడం కన్ఫర్మ్ సింక్ చేసిన దాన్ని మనం ఎడిట్ చేయొచ్చు. అది నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత హెచ్ఎల్బి మొత్తం బ్లాక్లో ఉన్న ఇండ్లన్నింటినీ కూడా చేసిన తర్వాత అది ఎడిట్ చేసుకోవాలంటే మాత్రం సూపర్వైజర్ ఆ డేటాను రిజెక్ట్ చేస్తేనే మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక భవనం సగం నివాసానికి సగం ఆవుల షెడ్డుగా వాడుతుంటే దానిని ఏమని నమోదు చేయాలి? రెసిడెన్స్ కమ్ అదర్ యూజ్. ఏదైనా ఒక నివాసానికి మళ్ళీ ఇంకా షాప్ కానీ లేదా షెడ్ కానీ ఇంకా వేరే ఏ దానికి వాడుకున్నా అది నివాసం మరియు ఇతర వాడుక. నెక్స్ట్, జనగణన అధికారి తన విధులకు ఏదైనా అడ్డుకున్న వ్యక్తికి ఏ శిక్ష పడుతుంటే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా పడవచ్చు అక్కడ సిచ్యువేషన్ బట్టి. ఒక అపార్ట్మెంట్లోని సెల్లార్లో వాచ్మెన్ కుటుంబం నివసిస్తుంటే ఆ సెల్లార్కు నెంబర్ ఎలా ఇవ్వాలి? దానికి ఒక ప్రత్యేక సెన్సస్ హౌస్ నెంబర్ అయితే మనం కేటాయించాలి. ఎన్యూమినేటర్ బ్లాక్ మ్యాప్లో ఖచ్చితమైన కొలతలు ఉండాలా? అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా మ్యాప్ వేసేటప్పుడు మనం ఊహాచిత్రమే కాబట్టి ఇది నాట్ టు స్కేల్, కానీ భవనాల క్రమం ఖచ్చితంగా ఉండాలి. ఒక లైన్గా భవనాల నెంబర్లు మాత్రం మనం వేసుకోవాలి. ఓనర్షిప్ స్టేటస్లో ఒక వ్యక్తి ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని ఏ పత్రాలు లేకుండా నివసిస్తుంటే అది ఏమవుతుంది? సొంత ఇల్లే. అతను అద్దె చెల్లించకుండా అనుభవిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇళ్ళల్లో కూడా మరి అమ్మ నాన్న ఇల్లు అది, కానీ కొడుకు కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు. అది నాది కాదు సార్ అమ్మ నాన్నదే అంటే మరి ఆ కొడుకు కోడలు వాళ్ళ అద్దె చెల్లించకపోతే అది కూడా వాళ్ళది సొంత ఇల్లుగానే మనం పరిగణించాలి. ఒక ఇల్లు ఖాళీ అని నమోదు చేసే ముందు ఎన్యూమరేటర్ ఏం నిర్ధారించుకోవాలి? గణన సమయంలో అక్కడ ఎవరూ నివసించడం లేదని మరియు అది నివాస యోగ్యంగా ఉందని నిర్ధారించుకోవాలి. అంటే ఇల్లు ఖాళీ ఉందంటే ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకుంటారు ఊళ్ళో, హైదరాబాద్కి వెళ్ళడం, ఇంకా వేరే ప్రదేశాలకు బొంబాయికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు. అది నివాస యోగ్యమే కానీ వాళ్ళు ఉండట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఖాళీ అనేది మనం పెట్టాలి. గృహ అధిపతి పేరు నమోదు చేసేటప్పుడు సంస్థాగత గృహాలకు ఏం రాయాలి? వారి హోదా డిజిగ్నేషన్ మాత్రమే మనం రాయాలి. సంస్థాగత గృహాలకు అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్ ఇంకేమన్నా అలాంటి వాటికి మనం హాస్టల్స్ మెయిన్గా వాటికి మనకు అధిపతి ఎవరో రాయాలి. వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వంటకు కట్టెలు వాడితే ప్రధానంగా దేన్ని తీసుకోవాలి? ఖచ్చితంగా కట్టెలు. ఏది ప్రధానంగా ప్రీడామినెంట్గా ఏది వాడితే దాన్ని తీసుకోవాలి. అడగడం ఫస్ట్ అడగాలి, దాన్ని ధృవీకరించుకోవాలి. అంటే మనంతరం మనమే దాదాపు నిజానికి అన్ని ప్రశ్నలు వాళ్ళని అడగాలని ఏం లేదు. మనం చూసి కూడా కొన్ని ప్రశ్నలను మనంతరం మనం అర్థం చేసుకొని ఫ్లోర్ కానీ స్లాబ్ కానీ చూసుకుంటూ మనం వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నింపొచ్చు. కాకపోతే మనం సింపుల్గా అక్కడ పరిస్థితిని బట్టి అడగడం, వెరిఫై చేసుకోవడం, దాన్నే మనం రికార్డ్ చేయడం, మళ్ళీ రివ్యూ చేసిన తర్వాతనే మనం ఇది కరెక్టేనే కాదా అని రివ్యూ చేసుకున్న తర్వాత మనం సింక్ అనేది చేయాలి. ఇవి కొన్ని ముఖ్యమైన సందేహాలు, వాటికి సమాధానాలు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.